పరమేశ్వరి నగర్ నందు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ నిర్మాణ పనులకు పరిశీలించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓలు మరియు సభ్యులు పాల్గొని పరిశీలించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మరియు సీఈఓలు మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు కొన్ని మా వక్ఫ్ ప్రాపర్టీస్ని కానీ సందర్శించి అలాగనే ఈ యొక్క అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ దీన్ని కానీ ఒకసారి ఎంత దూరం వచ్చింది పని చూడడానికి ఈరోజు అందరం రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డు స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం, మరి ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం ఇంటర్నేషనల్ స్కూల్, ఇది మామూలుగా ప్రైవేట్ కాలేజీల కన్నా కార్పొరేట్ కాలేజీల కన్నా బాగుంటుంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కాడి నుంచి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు, నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రిత్విక్ ఎవరైతే సీఎం రమేష్ గారి యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఉందో దాని నుంచి ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా రావడం, ఈరోజు పనులు కానీ అన్నీ శరవేగంగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు జరగాల్సింది. అయితే ఈ నేల ఏదైతుందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. దీన్ని స్ట్రెంథన్ చేసి మన ఎలాగైతే అమరావతిలో బ్లాక్ కాటన్ సాయిల్ ఉందో సేమ్ సాయిల్ ఇక్కడ కానీ బ్లాక్ కాటన్ సాయిల్. సో దీనికి స్ట్రెంథన్ చేసి దీన్ని మళ్ళా రీడిజైన్ చేయించి దీన్ని ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది. మంత్రి గారి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి అని చెప్పి శరవేగంగా పనులు చేస్తున్నాం. ఈరోజు మొత్తం 73,000 చదరపు అడుగుల బిల్డింగ్ ఇది, G+3. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇమ్మీడియట్గా మీకు ఒక 6 monthsలో అవుతుంది. దాని తర్వాత బ్యాలెన్స్ 4లు కానీ కంప్లీట్ చేసి దీన్ని కంప్లీట్గా ఒక వండర్ఫుల్ స్కూల్, బిఆర్ కాలేజ్ కట్టారు, అద్భుతంగా కట్టారు. దాని తర్వాత దానికన్నా బాగా డిఎస్ఆర్ కట్టారు. దానికన్నా బాగుండేటట్టు దీన్ని ఆర్కిటెక్ట్ కానివ్వండి మొత్తం కంప్లీట్గా డిజైన్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డు నాకైతే ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి, మాకు కానీ స్థలం ఏంటి మేము కానీ కడతామని. ఇది ఒక మంచి పరిణామం. ఈ వక్ఫ్ ఆస్తులు పెట్టుండేది ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం వాడి వాళ్ళ జీవితాల్ని మెరుగుపరిచేయడానికి చేస్తున్నాం. అందులో భాగమే ఈ స్కూల్. కానీ ఈ స్కూల్ కోసం నాకు ప్రత్యేకంగా సహకరించిన ఇక్కడ స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే మంత్రి నారాయణ గారికి, అలాగనే లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.